హాయ్ గైస్, కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఒక 20 సంవత్సరాల తెలుగు అబ్బాయిని అతనికి స్వయాన కజిన్ బ్రదర్ అయ్యేటటువంటి వెంకటేష్ రెడ్డి సత్తారు అనే ఒక పర్సన్ అండ్ అతని బామర్ది నిఖిల్ వర్మ పెనుమచ్చ అండ్ నిఖిల్కి రిలేటెడ్ అయ్యేటటువంటి ఇంకొక పర్సన్ శ్రవణ్ వర్మ పెనుమచ్చ వీళ్ళందరూ కలిసి ఈ అబ్బాయిని నియర్లీ 7 months ఇంట్లో చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అండ్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే ఇందులో మొదటి నుంచి వెంకటేష్ రెడ్డి ఉండగా శ్రవణ్ అండ్ నిఖిల్ అనే వాళ్ళు కొత్తగా అమెరికాకు వచ్చి ఈ వెంకటేష్తో కలిసి ఇతని చిత్రహింసలకు గురి చేయడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా ఒకరి సహాయంతో ఆ బాబు బయటపడ్డాడు అండ్ ఆ ముగ్గురిని ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేసి అమెరికాలో ఉండి సెయింట్ చార్లెస్ కౌంటీ జైల్లో పెట్టారు. అండ్ ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అండ్ ఆ బాబు కొన్ని డేస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ప్రజెంట్ సేఫ్ ప్లేస్లోనే ఉన్నాడు. అండ్ ఇన్ కేస్ మీకు దీని గురించి తెలియకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, దీని మీద నేను ఆల్రెడీ చేశాను. ఈ బాబుతో నేను ఒక 8 days బ్యాక్ ఆల్రెడీ మాట్లాడాను అండ్ కొన్ని విషయాలు కూడా అతనితో నేను డిస్కస్ చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే తనకేదైతే జరిగింది అని మనకు న్యూస్లో వచ్చిందో అండ్ పోలీసులు ఏదైతే లైవ్ వీడియో స్టేట్మెంట్లో చెప్పారో అది చెప్పిందంతా 100% కరెక్ట్. అండ్ బాబు చెప్పింది ఏంటి అంటే ఈ పోలీసులు ఏదైతే వీడియో స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారో అది ఓన్లీ 10%, 5 to 10% మాత్రమే. నాకు జరిగిన ఏదైతే నాకు అక్కడ జరిగిందో వాళ్ళ చేతిలో నేను ఏదైతే చిత్రహింసలకు గురయ్యానో అది ఓన్లీ 5 to 10% మాత్రమే మీకు పోలీసులు చెప్పారు. ఎందుకంటే వీడియో అనేది ఎక్కువసేపు చేయలేరు కాబట్టి వీడియో స్టేట్మెంట్ ఓన్లీ అంతే చెప్పారు. ఇంకా దానికి 10 రెట్లు నేను ఆ బాధను అనుభవించానని చెప్పేసి అతనైతే మాట్లాడాడు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వెంకటేష్ అవ్వచ్చు, శ్రవణ్ అవ్వచ్చు, లేదంటే నిఖిల్ అవ్వచ్చు, వీళ్ళకి సంబంధించిన కొంతమందితో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కానీ లేదంటే కొంతమందితో కాల్స్లో కూడా నేను మాట్లాడాను. అండ్ వాళ్ళ వైపు స్టోరీ కూడా నేనైతే కొంచెం అయితే విన్నాను అనమాట. అండ్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా నన్ను అడిగారు. అండ్ నేను కూడా ఈ ఇష్యూ తెలిసిన తర్వాత అండ్ బాబుతో ఎప్పుడైతే నేను కాంటాక్ట్లో వెళ్ళానో అప్పుడు కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. అతనైతే అన్నిటికీ సమాధానం చెప్పాడు. అండ్ మీకు కూడా చాలా మంది కింద కమెంట్స్ చేశారనమాట. ఈ వీడియో నేను ప్రీవియస్ వీడియోస్లో కింద చాలా మంది కమెంట్స్ చేశారు. అక్యూజ్డ్ వైపు నుంచి కొన్ని క్వశ్చన్స్ వేశారు అండ్ వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగారు అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని నేను అతన్ని అడిగాను, మొత్తం అన్నిటికీ సమాధానం చెప్పాడు. బట్ నేనేమనుకున్నానంటే అంటే నేను డైరెక్ట్గా వీడియోలో చెప్పటం కంటే ఆ బాబే డైరెక్ట్గా మీ ముందుకు వచ్చి తనే చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజెంట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా రన్ అవుతూనే ఉంది. అండ్ ఈ కేసుకి సంబంధించిన ఏ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏ చిన్న మాట అయినా సరే అదేమవుతుందంటే దాన్ని ట్యాంపర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని మార్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఆ బాబే డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడేలా మేము ఆల్రెడీ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ కనుక్కుంటున్నాడు వాళ్ళ లాయర్తో మాట్లాడి ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు పబ్లిక్ నేను డైరెక్ట్గా వెళ్ళి ఏం జరిగింది అనేది నేను క్లియర్గా చెప్పొచ్చు, ఏమేమి చెప్పచ్చు అనేది అతను మాట్లాడి చెప్పి అతనే డైరెక్ట్గా మీ ముందుకు వస్తానని చెప్పాడు అనమాట. సో అది. అండ్ ఇంకొకటి ఈ కేసుకి సంబంధించి కొన్ని కేస్ ఫైల్స్ అంటే ఈ ముగ్గురు మీద ఎన్ని కేసెస్ పెట్టారు, ఏమేమి కేసెస్ పెట్టారు అనేది డీటెయిల్డ్ కేస్ రిపోర్ట్స్ కూడా నేను తీసుకున్నాను. ముగ్గురు మీద డీటెయిల్డ్ కేస్ రిపోర్ట్స్ మొత్తం 17 కేసులు పెట్టారు వీళ్ళ మీద. ఏ కేసుకి ఎంత శిక్ష పడే ఛాన్స్ ఉంది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ వెంకటేష్ రెడ్డి సత్తారు బాండ్కి అప్లై చేసుకున్నాడు అనమాట. అంటే బెయిల్ కోసం ఒక బాండ్ అప్లై చేసుకున్నాడు. ఆ బాండ్ కూడా నా దగ్గర ఉంది. అండ్ ఎంతకు అప్లై చేశాడు అండ్ బాండ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ వైపు అంటే ఈ బాబు వైపు జడ్జి లాయర్ ఏం మాట్లాడాడు అండ్ జడ్జి ఫైనల్గా తీర్పు ఏమి ఇచ్చాడు ఫస్ట్ హియరింగ్లో. అండ్ నెక్స్ట్ హియరింగ్ ఎప్పటికీ స్కెడ్యూల్ అయిందనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే వీళ్ళందరి మధ్య రిలేషన్ ఏంటి అంటే వెంకటేష్ రెడ్డి సత్తారు వాళ్ళ ఓన్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓన్ బ్రదరే ఈ నిఖిల్ వర్మ పెనుమచ్చ. వెంకటేష్ ఇది లవ్ మ్యారేజ్. అండ్ ఈ శ్రవణ్ వర్మ పెనుమచ్చ కూడా వెంకటేష్ వాళ్ళ వైఫ్ తరపున అనమాట, వాళ్ళ కజిన్ బ్రదర్ సంథింగ్ అయితే అవుతాడు. అండ్ ఈ 20 years ఓల్డ్ బాయ్ ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఈ వెంకటేష్ రెడ్డి సత్తారు వాళ్ళ కజిన్ బ్రదర్ లాగా అనమాట. అంటే కొంచెం దూర బంధువులు అలా అంటారు కదా, సో అలాగా ఒక రిలేటివ్ అనమాట. రిలేటివ్లోనే ఒక కజిన్ బ్రదర్ ఇతను. అది వీళ్ళందరి మధ్య ఉన్న రిలేషన్. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మీద మొత్తం ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయి అండ్ ఏ కేసుకి ఎంత శిక్ష పడుతుంది అనేది కూడా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి వెంకటేష్ రెడ్డి సత్తారు. ఇతని మీద మొత్తం 6 కేసులు పెట్టారు. ఫస్ట్ది వచ్చేసి ట్రాఫికింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్లేవరీ అండ్ ఫోర్స్డ్ లేబర్ అనమాట. అంటే అతన్ని ఓన్లీ ఇక్కడికి ఒక బానిసలాగా చేయడానికి మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే కేసు అయితే ఫైల్ చేశారు. సెకండ్ కేసు వచ్చేసి మిస్యూజ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనమాట. అంటే ఇట్లా తీసుకురావడానికి డాక్యుమెంట్స్ అంటే అతన్ని స్టూడెంట్గా క్రియేట్ చేసి స్టూడెంట్గా ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా తీసుకొచ్చి ఇక్కడ మాత్రం అతన్ని బానిసలాగా చేశారు కదా, సో దానికనమాట.
నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ అసల్ట్ ఫస్ట్ డిగ్రీ, సీరియస్ ఫిజికల్ ఇంజరీ, అంటే ఆ బాబు కండిషన్ ఎంత సీరియస్గా ఉండకపోతే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ డిగ్రీ సీరియస్ ఫిజికల్ ఇంజరీ అని మెన్షన్ చేస్తారు. సో అది 3వ కేసు. 4వది వచ్చేసి ఆర్మ్డ్ క్రిమినల్ యాక్షన్ అనమాట, ఏదైనా వస్తువులు ఇట్లాంటి ఆయుధాలు తీసుకొని కొట్టడం అనమాట. సో అదొకటి. అండ్ నెక్స్ట్ది వచ్చేసి కిడ్నాపింగ్ అండ్ టెర్రరైజింగ్ ఫస్ట్ డిగ్రీ ఇంజరీ అనమాట. మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే అనమాట, అతన్ని ఒక ప్లేస్లో బంధించి అతన్ని కొట్టి ఇది చేశారు కదా, సో దానికి. నెక్స్ట్ది వచ్చేసి అబ్యూస్ త్రూ ఫోర్స్డ్ లేబర్, అంటే అతని చేత పనులు చేయించుకుంటేనే అతను మళ్ళీ తిడుతూ ఇదంతా చేస్తున్నారు కదా, సో దానికనమాట. ఇది వెంకటేష్ రెడ్డి సత్తార్ మీద ఉన్న 6 కేసులు. అండ్ నిఖిల్ మీద కూడా సేమ్ 6 కేసులు ఉన్నాయి, బట్ శ్రవణ్ మీద మాత్రం 5 కేసెసే ఉన్నాయి. అండ్ ఈ నిఖిల్కి శ్రవణ్కి ఇప్పుడు వెంకటేష్ రెడ్డికి నేను ఏదైతే చదివానో సేమ్ అవే ఉన్నాయి, బట్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది వాళ్ళకి లేదనమాట. ఎందుకంటే వెంకటేషే ఈ అబ్బాయిని అమెరికాకి తీసుకొచ్చాడు అనమాట చదివిస్తానని చెప్పేసి. అండ్ ఈ నిఖిల్ అండ్ నెక్స్ట్ శ్రవణ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని నెలల తర్వాత వచ్చారనమాట. వచ్చిన తర్వాత వెంకటేష్తో పాటు కలిసి ఇతను కొట్టడం స్టార్ట్ చేశారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ మీద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ అయితే పెట్టలేదన్నమాట, ఓన్లీ వెంకటేష్ మీదే ఉంది. అండ్ రిమైనింగ్ కేసెస్ అన్ని అందరి మీద సేమ్ కేసెసే ఉన్నాయి. ఏ కేసుకి ఎంత జైలు శిక్ష పడుతుంది అనేది కూడా నేను కొంచెం రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను ఇన్ఫర్మేషన్. సో అవి చూద్దాం ఇప్పుడు మనం. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన కేసు ఏదైతే వెంకటేష్ రెడ్డి సత్తార్ మీద ఉంది, ఇది కనుక ప్రూవ్ అయితే మాత్రం దగ్గర 20 years 20 సంవత్సరాలు ఫెడరల్ ప్రిజన్లో ఉండాలి. ఫెడరల్ ప్రిజన్ అనేది చాలా డేంజరస్ ప్రిజన్ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫెడరల్ ప్రిజన్ అని ఒకటి, స్టేట్ ప్రిజన్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. ఇది కనుక ప్రూవ్ అయితే 20 years ఫెడరల్ ప్రిజన్లో ఉండాలి. నెక్స్ట్ ది మిస్యూజ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది కూడా 5 సంవత్సరాలు ఫెడరల్ ప్రిజన్ అనమాట. ఈ కేసు ఈచ్ కేసుకి సపరేట్ ఇదనమాట శిక్ష అనేది. సో దానికి 20 years, ఈ డాక్యుమెంట్స్ మిస్యూజ్ చేసిన దానికి 5 years ఫెడరల్ ప్రిజన్లో ఉన్నాయి 2. ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరి మీద ఉన్నాయన్నమాట. సో శ్రవణ్కి నిఖిల్కి ఇవి కూడా వర్తిస్తాయి అనమాట. సో ఆర్మ్డ్ క్రిమినల్ యాక్షన్ 3 నుంచి 15 సంవత్సరాలు జైల్లో అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఫోర్స్డ్ లేబర్, ఇది వచ్చేసి దగ్గర 20 సంవత్సరాలు, అంటే డిపెండ్స్ ఆన్ ది జడ్జ్ అనమాట, అతను ఇచ్చే తీర్పుని బట్టి అండ్ ఈ అబ్బాయి కండిషన్ బట్టి ఇస్తారు. సో అప్ టు 20 years పడే ఛాన్స్ ఉంది మళ్ళీ ఇది కూడా. నెక్స్ట్ కిడ్నాపింగ్ కూడా అప్ టు 20 years పడే ఛాన్స్ ఉంది. డొమెస్టిక్ అసల్ట్ ఇది 1 నుంచి 10 సంవత్సరాలు స్టేట్ ప్రిజన్లో పడే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇన్ కేస్ ఇవన్నీ ప్రూవ్ అయితే మాత్రం మనకు ఇక్కడ చూసుకుంటే దగ్గర 70-80 సంవత్సరాలు ఉందన్నమాట. ఇన్ కేస్ వీటిలో సగం ప్రూవ్ అయినా సరే 40-50 సంవత్సరాలు కనపడుతుంది. లేదంటే తక్కువ ఈ డొమెస్టిక్ అసల్ట్ ఒక్కటే అనుకుంటే రిమైనింగ్ అన్ని కొట్టేసినా ఇదేమవుతుందంటే 1 నుంచి 10 సంవత్సరాల మధ్యలో అండ్ జడ్జి ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది, ఆ అబ్బాయి కండిషన్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇది వీళ్ళకి పడే శిక్ష. ఎలా చూసుకున్నా సరే వీటిలో అన్నీ ప్రూవ్ అయినా లేదంటే సగం ప్రూవ్ అయినా సరే వాళ్ళ జీవితం అయితే ఇంక జైల్లోనే ఖతమైపోతుంది. ఇన్ కేసు వాళ్ళు నిజంగా ఇది చేశారు, లేదంటే వీటిలో కొన్ని చేశారు, లేదంటే 1-2 చేశారన్నా సరే, ఇప్పుడు నేను చదివాను కదా మీకు ఏదైతే శిక్షలు ఉన్నాయో ఇవైతే ఖచ్చితంగా పడే ఛాన్సే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వెంకటేష్ రెడ్డి సత్తారు కానీ లేదంటే శ్రవణ్ కానీ నిఖిల్ కానీ వీళ్ళు ఏంటంటే బాండ్ అప్లై చేసుకున్నారు బెయిల్ కోసం. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ అనే అతనికి ఆల్రెడీ అక్కడ వైఫ్ ఉంది అండ్ 2 చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళకి ఎవరు చూసుకోవడానికి లేరు, వీళ్ళు ఓన్లీ ఫ్యామిలీ అండ్ పిల్లలే ఉంటున్నారు కాబట్టి సో నేను వాళ్ళని చూసుకోవాలి, నేను నా పాస్పోర్ట్ నా వీసా అన్నీ మీకు సరెండర్ చేసేస్తాను అండ్ మీకు కావాలంటే కాల్కి జీపీఎస్ అనేది ట్రాకర్ లాంటిది పెడతారనమాట, ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మానిటర్ చేయడానికి, అది పెట్టండి, నేను మా వైఫ్ దగ్గరికి వెళ్ళి నేను మా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అప్లై చేశాడు బాండ్కి. కానీ అబ్బాయి తరపున ఎవరైతే సెయింట్ చార్లెస్ కౌంటీ తరపున కమ్యూనిటీ జడ్జి ఎవరైతే వాదిస్తున్నాడో అతను ఏమని చెప్పాడు అంటే ఇన్ కేసు వీళ్ళు కనుక బయటకు వస్తే కంట్రీ వదిలిపెట్టిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, సో అబ్బాయికి థ్రెట్ ఉంది అండ్ ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉందని చెప్పేసి వాదించడం వల్ల దాన్ని ప్రజెంట్ అయితే జడ్జి అప్రూవ్ చేయలేదు. అండ్ ఈ హియరింగ్ వచ్చేసి December 15 జరిగింది. నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి January 11కి స్కెడ్యూల్ అయిందనమాట. సో ఆ హియరింగ్లో ఏం జరుగుతుంది అనేది ఇంకా ఇప్పటివరకు అయితే మనకి తెలియదు. సో ఇది ఈరోజు మన వీడియో, వీళ్ళ మీద ఏమేం కేసులు పెట్టారు దీని గురించి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేయబోతున్నాను. కొంతమంది వెంకటేష్ రెడ్డికి సంబంధించిన కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది అతనితో, అంటే అతని గురించి మాట్లాడటం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ దానికి హెల్ప్ అవడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. అతను ఎలాంటి వాడు 2006 నుంచి పరిచయం ఉన్న ఒక పర్సన్ వచ్చి మాట్లాడాడు. అంటే 2015లో పరిచయమైన ఇంకొక అమ్మాయి ఒక కమెంట్ పెట్టింది అనమాట. ఆ కమెంట్ నేను ఆల్రెడీ తీసుకొని పెట్టాను. నేను మీకు ఇది అండ్ ఆ పర్సన్ ఎవరైతే బయటకు వచ్చి అతని గురించి హిస్టరీ మొత్తం 2006 నుంచి 2018 వరకు వీళ్ళ ఫ్రెండ్షిప్ సాగిందనమాట. అతను ఏం చెప్పాడు అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను, జస్ట్ 1 or 2 డేస్లో చేసేస్తాను అది. సో లెట్స్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో అండ్ వీ హోప్ మన బాబు ఎవరైతే ఉన్నాడో 20 years ఓల్డ్ బాయ్ తను త్వరగా కోలుకొని మంచిగా రికవర్ అయ్యి తన లైఫ్ని మళ్ళీ నార్మల్గా లీడ్ చేస్తాడని కోరుకుందాం. అండ్
వీలైనంత త్వరగా అతను డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడతాడు. సో అది